రాష్ట్రానికి ఇన్ఛార్జీలుగా ఉన్న బీజేపీ అగ్రనేతల పనితీరుపై క్యాడర్లో అసంతృప్తి నెలకొంది. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ సహా ఇన్ఛార్జి అరవింద్ మీనన్, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జీలు ప్రకాష్ జవదేకర్లపై పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. గంటల కొద్దీ మీటింగ్లు తప్ప గ్రౌండ్ వర్క్ లేదని పార్టీ క్యాడర్ భావిస్తుంది. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, భారతీయ జనతా పార్టీ అంటే కేడర్తో ఉండేటువంటి పార్టీ. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో అంటే ఒక సిన్సియర్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఉంటారు. నేతల విషయం వేరే చెప్పుకోవచ్చు, కానీ ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేడర్ ఉంటుందన్నమాట. కానీ ఈ మధ్య కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దానికి కారణం ఉంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక చర్చ జరిగింది పెద్ద ఎత్తున. ఆ తర్వాత చాలామంది నేతలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద రివ్యూలు పెట్టడం, ఆ తర్వాత తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం, దక్షిణ భారతదేశంలో తెలంగాణలో మొదటిసారిగా ఎంట్రన్స్లో అడుగుపెట్టబోతున్నాం అన్నటువంటి ఒక ధీమాను, ఒక భరోసాను జాతీయ నేతలు ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఇన్ఛార్జీలు నియమించారు. 4 ఇన్ఛార్జీలు ఉంటారు తెలంగాణ రాష్ట్రానికి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4 ఇన్ఛార్జీలు ఉన్నారు. అందులో నెంబర్ 1 తరుణ్ చుగ్ ఉంటారు. తరుణ్ చుగ్ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించబడ్డారు. ఆయన ఒక ఇన్ఛార్జి. అట్లనే సునీల్ బన్సల్ చాలా సీనియర్ నేత, సంఘులో పనిచేసినటువంటి వ్యక్తి. సునీల్ బన్సల్ కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంచారు. 3వ వ్యక్తి సహా ఇన్ఛార్జిగా ఉన్నారు అరవింద్ మీనన్, బీజేపీ ఎంపీ. ఈయన కూడా ఇక్కడ తెలంగాణలో సహా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక మరొక వ్యక్తి ఈ మధ్య కాలంలో ఎన్నికల సందర్భంగా ఆయనను కూడా ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన పేరే ప్రకాష్ జవదేకర్, మాజీ మంత్రి. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల ఇన్ఛార్జిగా ఉంటారు. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఒక ఇన్ఛార్జి. వీళ్ళు 3 ఎన్నికల ఇన్ఛార్జీలు. మొత్తం 4 ఇన్ఛార్జీలు ఉన్నారు తెలంగాణలో. కానీ ఫలితాలు చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. గతంలో 2018 ఎన్నికల్లో 7% ఓట్లు వస్తాయి. ఇప్పుడు కాకపోతే 14% ఓట్లు వచ్చాయి. అంటే పార్టీ ఊపును బట్టి కొంతమేర వచ్చాయి. కానీ ఈ ఇన్ఛార్జీలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, పార్టీ కేడర్ ఏమనుకుంటుంది, నేతలు ఏమనుకుంటున్నారు, ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఏ నేత ప్రజల యొక్క ఫాలోయింగ్ ఉంది అనేటువంటి విషయాలను ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు పట్టించుకోవడం లేదని కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తర్వాత రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఓన్లీ 2 నెలలకు ఒకసారి వస్తారు తెలంగాణ రాష్ట్రానికి. ఆ తర్వాత బీజేపీ స్టేట్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ ఉంటుంది. రివ్యూ మీటింగ్లు ఎట్లుంటుందంటే దాదాపు 4-5 గంటలు కూర్చుంటారు. గ్రౌండ్కి వెళ్ళరు, ఇక్కడనే నేతలు పిలిపిస్తారు, ఇక్కడనే కూర్చుంటారు. సో ఆ కూర్చొని చాలా పెద్ద ఎత్తున రివ్యూ ఉంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి మరోలాగా ఉంటుంది. సో నాయకుల్ని, జిల్లా అధ్యక్షుల్ని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలందరూ కూడా పిలుస్తారు, బీజేపీ స్టేట్ ఆఫీస్లో కూర్చుంటారు. చాలా పెద్ద ఎత్తున రివ్యూ జరుగుతుంది. ఆ రివ్యూ ఏ స్థాయిలో ఉంటుందంటే మొత్తం పేపర్లోనే మాత్రం ఉంటుందనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కేడర్ ఈ విషయాన్ని బహిర్గంగా మాట్లాడుతుంది. తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీస్కు 2-3 కార్యకర్తలు వచ్చినా ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలకు అసలు వాస్తవాలు తెలియడం లేదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో పొలిటికల్ సిచ్యువేషన్ వేరు. అక్కడ మోడీని చూడొచ్చు, పువ్వు గుర్తుని చూడొచ్చు. కానీ తెలంగాణలో ఇది దేశంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం అనేది ఒకప్పుడు దేశము, ఇక్కడ నిజాం పాలనలో ఉంది. సో ఇక్కడ అన్ని విషయాల్లో అంటే నక్సల్బరీ ఉండొచ్చు, రజాకార్లు ఉండొచ్చు, తర్వాత అన్ని రకాలైనటువంటి చైతన్యం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అంటే. కానీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ను తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేయాలనేది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వ్యక్తిని చూసే, తర్వాత నాయకుని చూసే ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. నార్త్ ఇండియాలో మాత్రం అక్కడ పువ్వు గుర్తును చూడొచ్చు, లేదంటే ఏ రాజకీయ పార్టీని చూడొచ్చు, లేదంటే మోడీని చూడొచ్చు. ఇక్కడికి తేడా ఉంటుంది, రాజకీయ వాతావరణం తేడా ఉంటుంది అనేటువంటి విషయాలను పదే ఇక్కడ చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు ఈ విషయాల్ని పట్టించుకోకపోవడం పార్టీకి తీవ్ర మైనస్గా చెప్తున్నారు. నేతలు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకున్నటువంటి పరిస్థితి లేదు. 4 ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో పార్టీని మరింతగా బలోపేతం కావాలంటే వీళ్ళ వల్ల కావడం లేదన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది
నేతలు వ్యక్తం చేస్తున్నారు, కేడర్ కూడా వ్యక్తం చేస్తుంది. బీజేపీ స్టేట్ ఆఫీస్కు ఒక 4-5 సిన్సియర్గా పనిచేసినటువంటి కార్యకర్తలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా తరుణ్ చుగ్ వీళ్ళ ఇన్ఛార్జీలది ఎట్లా ఉంటుందంటే 2 నెలలకోసారి రావడం, రివ్యూ మీటింగ్లు పెట్టడం, వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ను కంప్లీట్ చేయడం, ఆ తర్వాత వెళ్ళిపోవడం. సునీల్ బన్సల్కు టాస్క్ మాస్టర్గా పేరుంది. ఉత్తరప్రదేశ్లో 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఆయన యొక్క వేవ్ కానీ ఆయన యొక్క వ్యూహాలు కానీ అమలు కావడం లేదు. నేతల మధ్య గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడంలో అటర్ ఫ్లాప్ అయ్యారన్నటువంటి ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో సునీల్ బన్సల్ మీద ఉంది. ముఖ్యంగా ఆయన బండి సంజయ్ని టార్గెట్ చేయడం, మిగతా నేతలకు ఒక తీరుగా ఉండడం, అంటే బండి సంజయ్తో పాటు మిగతా నేతల మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్లో మిస్ అయ్యారు సునీల్ బన్సల్ అన్నటువంటి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇక సహా ఇన్ఛార్జి అరవింద్ మీనన్ వస్తారు. ఆయనకి ఇచ్చినటువంటి జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి టాస్క్ను కంప్లీట్ చేసుకోవడం, తర్వాత ఇక్కడ ముఖ్యంగా బీజేపీలో ఒకటి ఉంటుంది అనమాట. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే పోలింగ్ బూతులు ఉంటాయి. పోలింగ్ బూతులకు సంబంధించి బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి, శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలి, పన్న ప్రముఖులు ఏర్పాటు చేయాలి. ఇవి 3 తప్ప అసలు గ్రౌండ్లో ఏముంది, మిగతా రాజకీయ పార్టీలు ఏ విధంగా వెళ్తున్నాయి, ప్రజా సమస్యలు ఏంటి, వాటి మీద ఎట్లా ఫైట్ చేయాలనేటువంటి ఒక సలహాలు సూచనలు ఇచ్చేటువంటి విషయంలో ముఖ్యంగా ఈ ఇన్ఛార్జీలు ఫ్లాప్ అయ్యారన్నటువంటి చర్చ భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. ఇక మరోవైపు ఎన్నికల రాగానే ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రకాష్ జవదేకర్కి ఇచ్చారు. ఇప్పటికీ ఆయన మంత్రివర్గం నుంచి ఆయన తొలగించారు. ఆయన పెద్ద పర్ఫార్మెన్స్ లేదనేది పక్కన పెట్టింది బీజేపీ నాయకత్వం. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణలో ఆయన ఇన్ఛార్జ్ ఇవ్వడం పట్ల అసలు ఎక్కడ ఏ సీట్లు ఎవరికి ఇవ్వాలి, ఏ నాయకుడికి ఇవ్వాలి, ఏ విధంగా గ్రౌండ్లోకి వెళ్ళాలి, అప్పుడు టీఆర్ఎస్ బలంగా ఉంది, బలంగా ఉన్నటువంటి నేతలను ఎట్లా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి విషయంలో ఒక వ్యూహంలో కానీ వీళ్ళంతా కూడా ఫ్లాప్ అయ్యారనేటువంటి చర్చ భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. 4 ఇన్ఛార్జీలు ఇందాక మనం చెప్పినట్టుగా తరుణ్ చుగ్ కావచ్చు, తర్వాత తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, సహా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అరవింద్ మీరన్, తర్వాత రాష్ట్ర ఎన్నికలుగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ప్రకాష్ జవదేకర్, ఈ 4 కూడా ఫ్లాప్ అయ్యారన్నటువంటి చర్చ మెయిన్గా జరుగుతుంది. నార్త్ ఇండియాలో రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. ఈ రెండింటిని పరిశీలించుకొని ఇప్పటికైనా గ్రౌండ్ వర్క్ చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందుతాం తప్ప లేదంటే తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ఇన్ఛార్జీల ద్వారా అన్నటువంటి ఒక పార్టీలో చర్చ జరుగుతుంది. మరోవైపు గ్రౌండ్కి వెళ్ళాలి, పార్టీ ఆఫీసులో రివ్యూలు మీటింగ్లు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదనేది చాలామంది బీజేపీ నేతలు కేడర్ చెప్తున్నటువంటి మాట. ఇది ఇన్ఛార్జీల వ్యవహార శైలి, తర్వాత ఇన్ఛార్జీల తర్వాత అటర్ ఫ్లాప్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.